హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ చేయబోయే రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి. దీనికి కావాల్సినది వంకాయలు తీసుకోవాలి. వంకాయలను తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని దానికి ఆయిల్ అనేది ఇట్లా వీడియోలో చెప్పిన విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తెల్ల వంకాయలు తీసుకోవచ్చు. ఈ వంకాయలు ఏ కలర్ వంకాయలు తీసుకున్నా సరిపోతుంది, బాగానే ఉంటుంది టేస్ట్. ఇలా అప్లై చేసుకున్నాక ఆయిల్ అప్లై చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి మనము పుల్కాలు కాల్చేది పెట్టుకొని వంకాయలను దానిపైన పెట్టుకొని వంకాయలు అనేది బాగా మగ్గే వరకు కాల్చుకోవాలి. ఒక దిక్కు కాలంగానే ఇంకొక దిక్కు మర్రేసుకోవాలి. ఒక ఆనియన్ అనేది చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది పెరుగు పచ్చడి అనేది చాలా టేస్ట్ బాగుంటుంది, రైస్లోకి చాలా బాగుంటుంది. మనకు వంకాయలు అనేవి మగ్గిపోయినాయి, కాలిపోయినాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. బచ్చాలుగా గ్రైండ్ చేసుకోవచ్చు, సన్నగా చేసుకోవచ్చు. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకు పచ్చిమిరం అనేది రెడీ అయిపోయింది. కొంచెం పెరుగు అనేది చిక్కగా చేసుకొని పెట్టుకోవాలి. బాగా పలసగా అవుతే చిక్కగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కాల్చుకున్న వంకాయలు ఉన్నాయి కదా, పొట్టు చేసుకొని వంకాయలు అంటే మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయ పొట్టు తీసుకొని మెత్తగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఆయిల్ కాయాక మనము పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత మనకు చిటపటమని సౌండ్ రాగానే మనం పోపు అనేది వేగాక దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం పసుపు అనేది వేయలేదు కాబట్టి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనము కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెము మనము ఒక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము తయారు చేసుకున్న పెరుగులోకి వేసుకోవాలి. దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనం మెత్తగా చేసుకున్న వంకాయను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మామూలుగా తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా బాగుంటుంది. ఎంతో రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి రెడీ. బాయ్ ఫ్రెండ్స్.